ఉగాది పురస్కారాల గురించి ఎందుకు మీరు ఇలా చేయాలనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ గురించి? ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళేందుకు అక్షరాస్యాలతో సమాజాన్ని చైతన్యపరిచే బృహత్తర బాధ్యత నిర్వహించేది ఒక్క పాత్రికేయులు మాత్రమే. అలాంటి పాత్రికేయుల్ని గుర్తించి వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క సేవాభావాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని గౌరవించాలి, సత్కరించాలి అన్న ఉద్దేశంతో ఈ ఉగాది పురస్కారాలు అనేది అంటే ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాం. ఈ ఏడాది అంటే మనం ఎటు పెట్టుకుంది తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం పేరు. సో ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు జర్నలిస్టులే కాబట్టి ఉండేది. సో రెండు రాష్ట్రాల్లో చేయాలి అనేది ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. సో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చేసాం, రెండోసారి ఇక్కడ సెకండ్ ఇయర్ తెలంగాణలో చేయాలని చెప్పేసి అని ఈ సంవత్సరం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ఈ నెల 30 తారీఖు ఎలా ఉండబోతుంది సార్? మళ్ళీ ఈ నెల 30వ తారీఖుకి వచ్చేసరికి లాస్ట్ డేట్ కట్ ఆఫ్ డేట్ పెట్టాము దరఖాస్తులు స్వీకరించడానికి. సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. దీనికోసం ఫోన్ నెంబరు అంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాము, మెయిల్ ఐడి ఇచ్చాము, వెబ్సైట్ ఉంది, అదేవిధంగా పోస్టల్ అడ్రస్ కూడా ఉంది. సో దీనికి మేము ఏదైతే 31 విభాగాలని ఇస్తున్నామో ఈ పాంప్లెట్ని అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ విభాగాల్లో వారికి ఉన్నటువంటి అర్హతని ప్రామాణికంగా తీసుకొని అంటే వారికి ఉన్న అర్హతని వాళ్ళు పరిశీలించుకొని ఏ విభాగానికైతే వాళ్ళు అర్హులుగా భావిస్తారో ఆ విభాగాన్ని మెన్షన్ చేస్తూ వారి యొక్క వివరాలని మాకు పోస్టల్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ పంపిస్తే వాటిని మాకు దీనికి సంబంధించి పురస్కారాలకు సంబంధించి ఒక స్క్రీనింగ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ వాటిని స్క్రీనింగ్ చేసి వారిలో నుంచి బెస్ట్ ఎవరైతే ఉంటారో వారిని ఉగాది పండగ రోజు వారికి అవార్డు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సార్ మా V5 కోసం ఒకసారి వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉన్నది కదా, ఒకసారి చెప్తారు? ఖచ్చితంగా. వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 703-660-2022. అదేవిధంగా మెయిల్ వెబ్సైట్ వచ్చేసరికి www.tjss.co.in. అదేవిధంగా మెయిల్ ఐడి tjss6602022@gmail.com. ఈ మూడిట్లో మీరు దేనికైనా పంపించుకోవచ్చు. అదేవిధంగా పోస్టల్ అడ్రస్ వచ్చేసరికి ఇది తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం, కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసరికి మాలీ యాడ్స్, SBI కాలనీ, ఎల్బీ నగర్, తెలంగాణ, హైదరాబాద్. ఈ అడ్రస్లో చేయొచ్చు అన్నమాట. లాస్ట్ ఇయర్కి ఎలా సెలబ్రేట్ చేస్తారు సార్? లాస్ట్ ఇయర్ అత్యంత అద్భుతంగా జరిగింది. రెండు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది, సుమారు 800 మంది జర్నలిస్టులు ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజు కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. అదిగాక మేము ఊహించిన దానికంటే అత్యద్భుతంగా తక్కువ కాలపరిమితిలో కూడా చాలా అద్భుతంగా జరిగింది. దానికి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు రావడం ఆ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చింది. సో అదేవిధంగా ఆ రోజు మాజీ JD లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా అక్కడ ప్రెస్ అకాడమీ చైర్మన్, తర్వాత మాజీ హెల్త్ మినిస్టరు కామినేని శ్రీనివాసరావు గారు, ఇట్లా కొంతమంది ప్రముఖులు ఆ రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. మేము ఊహించిన దానికంటే కూడా చాలా అద్భుతంగా జరిగింది. సో అదే స్ఫూర్తిని తీసుకొని ఇక్కడ ఇంకా అద్భుతంగా, ఇంకా అంతకుమించి ఇంకా అంటే మా తెలుగు జర్నలిస్టులకి ఉత్తమ జర్నలిస్టులని మనం ఎవరినైతే అనుకుంటున్నామో వారికి అవార్డు ఇచ్చేవాళ్ళు ఇంకా ఉత్తములుగా ఉండాలని, అలాంటి ఉత్తములు ఎవరైతే ఉంటారో, ఉత్తమ పొజిషన్లో ఎవరైతే ఉంటారో అలాంటి వారిని మేము ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈ ఉత్తమ జర్నలిస్టులందరికీ కూడా అవార్డులు ఇవ్వడానికి కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అది చెప్పారు కదా, ఇందులో ఎవరెవరు అప్లై చేసుకోవాలి సార్? మరి ఓన్లీ జర్నలిస్టులైనా, బయట వాళ్ళు ఎవరన్నా? ఓన్లీ జర్నలిస్టులు మాత్రమే. దీనికి మేము ఇచ్చేది అవార్డులన్నిటి కూడా జర్నలిస్టులకు మాత్రమే. ఈ జర్నలిజంలో అనేక విభాగాలు ఉన్నాయి. సో సుమారు అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఒక 20 విభాగాల్లో ప్రజెంట్ అందరూ జర్నలిస్టులు పనిచేస్తున్నారు. కానీ ఈ జర్నలిజంలోకి వచ్చేసరికి దాదాపు 30 విభాగాలు ఉన్నాయి.
సో ఈ 30 విభాగాల్లో ఈ సామాజిక స్పృహ కానీ, అగ్రికల్చర్ జర్నలిజం కానీ, విద్యకు సంబంధించింది కానీ, వైద్యానికి సంబంధించింది కానీ, తర్వాత క్రైమ్ జర్నలిజం, ఫోటో జర్నలిజం, వీడియో జర్నలిజం, ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క ప్రావీణ్యం చూపిస్తూ ఉంటారు. సో అలాంటి వారిని గుర్తించి, ఇప్పుడు యాంకర్లుగా ఉన్నారు, పొద్దున్న లేస్తే వాళ్ళు యాంకరింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళని గుర్తించేది ఎవరు? వాళ్ళు న్యూస్ చూస్తారు కానీ అదేవిధంగా దానికి సంబంధించిన కంటెంట్ రాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు బిహైండ్ కెమెరా. సో అలాంటి వాళ్ళందరినీ మనం గుర్తించి వారిని గౌరవించాలన్న ఉద్దేశంతోనే ఇన్ని విభాగాలనే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మహిళా విభాగం కూడా ఉంది. మహిళలకు సంబంధించినవి, సినిమాలకు సంబంధించినవి, పొలిటికల్కి సంబంధించినవి, అదేవిధంగా ఈ మధ్య బాగా పాపులర్గా అవుతున్న సోషల్ మీడియాకి సంబంధించి వెబ్ న్యూస్ కానీ, అదేవిధంగా యూట్యూబ్ న్యూస్ కానీ, ఇలాంటి వాళ్ళలో కూడా ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆల్రెడీ దీంట్లో జర్నలిజంలో చేసి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చేసి, ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చేస్తున్నారు. సో అలాంటి వారిని కూడా, వారి టాలెంట్ని కూడా గుర్తించేసి ఈ విభాగాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఉండబోతుంది సార్ ఈ పురస్కారం ప్రోగ్రామ్? ఇక్కడే త్వరలో రవీంద్ర భారతిలో చేయబోతున్నాం. రవీంద్ర భారతి. ఓకే. సో చెప్పండి సార్, ఈసారి ఎలా ఉండబోతుంది? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా తేడా ఉండబోతుందా? లాస్ట్ ఇయరు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి ఈ ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలకు సంబంధించి 25 అంశాలమే తీసుకున్నాము. ఇప్పుడు తెలంగాణలో, హైదరాబాదులో ఒక 31 మంది అంశాల పైన ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేయాలన్నటువంటి సంకల్పంతో మేము, ఎందుకంటే సమాజంలో జర్నలిస్టుల పాత్ర, సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైంది. దీన్ని గుర్తించడం కోసం కూడా జర్నలిస్టులు చాలా కష్టపడుతున్నారు. అన్ని రంగాలలో సమాజ అభివృద్ధిలో చాలా కీలకంగా పాత్ర నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్లకు అందరికీ అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో, వాళ్ళకు ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో మేము జర్నలిస్టులు అందరికీ అవార్డులతో పాటు రివార్డులు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాము. దీన్ని దిగ్విజయంగా కొనసాగిస్తామనేది మేము ఒక రూపకల్పన చేస్తున్నాము. వచ్చే ఉగాది వరకు, ఉగాది రోజు, మ్యాక్సిమం ఉగాది రోజు మేము చేయాలనే సంకల్పంతో ఉన్నాము. దీనికి రాష్ట్రంలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న జర్నలిస్టులు అందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే మేము ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి మీరు అన్యథా భావించకుండా అందరూ అప్లై చేసుకోండి. మంచి ఉద్దేశంతో దాన్ని మేము అవార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా రాబోయే కాలంలో జర్నలిస్టులు అనేక సమస్యల మీద మేము మా రాష్ట్ర తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నుండి మేము ట్రైనింగ్ క్యాంప్స్ కూడా నిర్వహించాలన్నటువంటి అంశంతో మేము ఉన్నాము. ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుండ్రు. అంటే క్వాలిఫైడ్ పర్సన్స్ లేకపోవడమో, ఏదో రకమైన ఈ రంగంలో చాలామంది వస్తున్నారు. వారికి సరైన మార్గనిర్దేశనం చేయడం కోసము మేము, మా సంఘము తోడ్పాటు అందిస్తుంది. శిక్షణా శిబిరాలు కూడా, అంటే రాష్ట్ర ప్రెస్ అకాడమీతో మేము సహకారం తీసుకొని మా జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించాము. దీన్ని జర్నలిస్టులు అందరూ ఉపయోగించుకోవాలని నా విజ్ఞప్తి. ఇంత పెద్ద పురస్కారం చేస్తున్నారు కదా, ఎవరన్నా గెస్టులు కానీ ప్రముఖులు కానీ ఎవరన్నా వస్తున్నారా సార్? ఓకే, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘము రేపో మాపో బహుశా కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము నిర్ణయించుకున్నాము. కానీ ఇప్పుడు చెప్తే మేము కోడ్లో మళ్ళీ అందరినీ ఇబ్బంది కలిగించిన వారం అవుతామన్న ఉద్దేశంతో ఒక రాష్ట్ర ఉత్తమమైనటువంటి వ్యక్తినే, అంటే ఆ అవార్డులు ఇచ్చేటువంటి ఇంతకుముందుకు మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని పురస్కారాలకు ముఖ్య అతిథిగా పిలిచినాము. కానీ ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో మంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తిని పిలవాలనే సంకల్పంలో ఉన్నాము. మరి ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల మేము పేర్లు ప్రకటించకపోతున్నాము. ఇది అన్యదా భావించవద్దు జర్నలిస్టులు. కానీ చాలా సదుద్దేశంతో కూడుకున్నటువంటిది ప్రిస్టేజ్గా తీసుకొని మేము చేస్తున్నాము.
దీనికి మా వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయలు గారు, తర్వాత తెలంగాణ ప్రముఖ పాత్రికేయులు, పరిశోధనాత్మక పాత్రికేయులు, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘము వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంచిన్ని వెంకటేశ్వరరావు గారి సహకారంతో అందరం మేము చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాము. దీన్ని అందరూ జర్నలిస్టులు అందరూ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మేము కోరుతున్నాము. మరి తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది సార్ జర్నలిస్టులకి? ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జర్నలిస్టులకు మంచి చేస్తారని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని మేము మరీ ఆశిస్తున్నాము. వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ జర్నలిస్టుల పట్ల మేము చాలా మంచి సంకల్పంతో ఉన్నాము. మంచి కార్యాచరణ ప్రకటిస్తాము. మీకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అందరూ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గ ప్రముఖులందరూ కూడా ప్రకటించడం జరిగింది. దీనికి మన జర్నలిస్టులంతా సహాయ సహకారం అందించాలని, గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర వహించాలనేటువంటి ఉద్దేశంతో మీ జర్నలిస్టులు అంతా సహకరించాలని నేను పదే కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చెప్పండి సార్, ఈసారి ఎలా ఉండబోతుంది ప్రోగ్రామ్? ఉత్తమ తెలుగు జర్నలిస్టుల ఉత్సవం కదా, ఎలా ఉండబోతుంది ఉత్సవం? డెఫినెట్గా మంచి ఏర్పాట్లు చేస్తున్నామండి. రెండోది ఏంటంటే కొత్తగా ఒక జనరేషన్ మారినప్పుడు ఏదైతే కొత్త తరం వస్తుందో కొత్త తరం జర్నలిస్టులు మనం ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఉన్నాం. ఈ మరొక వైపు ఆలోచిస్తే అంటే ఇది ఒక ఉత్ప్రేరకలాగా పనిచేస్తుంది జర్నలిస్టులకి. రెండోది ఒక భద్రత కూడా ఉంటుంది. ఒక ఉత్తమ కేటగిరీకి వచ్చిన తర్వాత ఇక వేధింపులు అలాంటివన్నీ ఉండకపోవచ్చని కోరుకుంటున్నాం. ఇది ఒక విధమైనటువంటి ఇదైతే. మరో కోణం ఏంటంటే ఒక అవార్డు తీసుకున్న తర్వాత ఇంకా బాధ్యతాయుతంగా రాసే బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి, అంటే మనకు మంచి సమాజాన్ని అందించే బాధ్యతలు జర్నలిస్టుల పాత్ర చాలా ఎక్కువ మిగతా వాటి కంటే కూడా. ఎందుకంటే రాజకీయాలు చూడండి, మిగతా ఏ ఎస్టేట్ చూసినా కూడా మన 4th ఎస్టేట్ ఏదైతే ఉందో మనం ఈ మిగతా 3 ఎస్టేట్స్ని మనం మోయాల్సిన బాధ్యత మంది యాక్చువల్గా. దీంట్లో ఏంటంటే చాలామంది అనామకులు, జర్నలిజం తెలియనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి చేరుతున్నారన్న విషయం మనకు కనిపిస్తూనే ఉంది. ఇది వందలాది మంది. గతంలో ట్రైనింగ్ ఉండేది, జర్నలిజం అంటే ఒక శిక్షణ పద్ధతి వ్యవహారం ఉండేది, ఎలా రాయాలా ఏంటి అనేది. ఇప్పుడు ఆ పరిధి దాటి బయటకు వస్తుంది. సోషల్ మీడియా కూడా యాక్టివ్గా ఉండటంతో చాలామంది జర్నలిస్టులు పట్టుకొచ్చారు. ఇప్పుడు మనం ఎవరిని కాదనలేము. అయితే వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిలో మనం మంచి జర్నలిస్టులకు ఎప్పుడైతే అవార్డు ఇస్తామో వాళ్ళు ఫాలో అవుతారు. ఓహో, ఇట్లా అగ్రికల్చర్ ఇష్యూ ఉందనుకోండి, మామూలుగా సహజంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసే అవార్డ్స్ ఒకరికో ఇద్దరికి ఇస్తారు వాళ్ళు. మనం ఇప్పుడు అగ్రికల్చర్ లాంటి జర్నలిస్టులు పట్టించుకునే అవకాశం తక్కువ. కానీ భారతదేశానికి కావాల్సింది ఏంటంటే అగ్రికల్చర్లలో వ్యవసాయ రంగంలో ఏం మార్పులు వస్తున్నాయి, దాంట్లో ఏం అభివృద్ధి జరుగుతుందనే విషయాలు తెలుసుకొని రాయడంలో కొత్త కోణాలు చూపిస్తారు. అట్లా క్రీడలకు సంబంధించి ఉంటుంది, స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించడం, అంటే ఇలా ప్రతి విభాగానికి సంబంధించేసేసి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు మనం పెట్టడం మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేద్దామనే. కాబట్టి ఇదంతా కూడా జర్నలిస్టు సోదరులు ఎవరైతే కష్టపడి మా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలో ఎవరైతే కష్టపడి ఐటమ్స్ రాశారో వాళ్ళందరూ కూడా దయచేసి భాగస్వాములు కండి. మన ఈ అవార్డులలో మీరు అందరూ భాగస్వాములు కావాలి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్లైనే కాబట్టి డెఫినెట్ స్క్రూటినీ ఉంటుంది. దానికి సంబంధించేసి దీంట్లో ఆ స్క్రూటినీ కమిటీ రూపొందించిన నివేదిక ప్రకారంగా మళ్ళీ సెకండ్ స్క్రూటినీ మేము కూర్చొని చేస్తాం. మళ్ళీ ఎవరెవరు ఉన్నారో సీనియర్ జర్నలిస్టులు అందరం కలిసి అట్లా వడపోసిన తర్వాత మాత్రమే మెరుగైనటువంటి జర్నలిస్టులకి అవార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎలాంటి పరివులు పనిచేయవు కాబట్టి ఓపెన్గా ఉంటాం కాబట్టి ఇబ్బంది లేదు. ఈసారి చాలా బాగా చేద్దాం అన్న ఐడియా ఉంది. సరే, ఎన్నికలు కూడా రేపు వస్తుంది కాబట్టి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే రివార్డ్స్ కూడా ఈ అవార్డుతో పాటు మనం ఏం చేస్తున్నామంటే మేము ఇచ్చే పెద్ద అమౌంట్ కాకుండా కూడా ప్రోత్సాహం అనేది ఉండాలనే దాంతో ఒక రివార్డు కూడా దానికి ఒక నగదు బొమ్మలు కూడా దానికి యాడ్ చేస్తున్నాం. దాన్ని డెఫినెట్గా చాలా అందరి సహకారంతో, మనందరి సహకారంతో, మీడియా మిత్రుల సహకారంతో, మీడియా సంస్థల సహకారంతో చాలా భారీ ఎత్తున చేద్దామన్న ఉద్దేశం ఉంది. అండ్ డెఫినెట్గా ఆ ఏర్పాట్లలో ఇప్పటి నుంచే ఉంటున్నాం కాబట్టి ఇబ్బంది లేదు సార్. పెద్ద ప్రముఖులు వస్తారని చెప్పారు కదా, ఎవరెవరు వస్తున్నారు సార్? ఇప్పుడే మనం అనౌన్స్ చేయడం కంటే ఇప్పుడు ఎందుకంటే ఎన్నికల కోడ్ రేపు మధ్యాహ్నానికి వస్తుంది కాబట్టి కొంచెం పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. దాన్ని ఇప్పుడే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీలైనంత వరకు ప్రముఖులని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్కి. దాన్ని ఎలక్షన్ కమిషన్ తోటి మనం మాట్లాడేసేసి మిగతా ఏర్పాట్లు చేద్దాం. ఇక అది రైట్ సార్. థ్యాంక్ యూ.